నమస్తే అండి. వెల్కమ్ టు ఆర్కే కలెక్షన్స్. అందరూ చాలా బాగున్నారు కదండి. సో మేము కూడా చాలా బాగున్నాం. సో ఎవ్రీడే కూడా మన ఈ దసరా ఫెస్టివల్ కలెక్షన్స్ అయితే చూస్తున్నారు కదండి, చాలా బాగున్నాయి కదండి. సో మన బ్రాంచెస్లో కూడా ఫుల్ స్టాక్తో బ్యూటిఫుల్ దసరా కలెక్షన్స్ అయితే యాడ్ అయిపోయాయండి. చాలా బాగున్నాయి కలెక్షన్స్. ఇప్పటివరకు ఎవరైనా విజిట్ అవ్వలేదు అనుకుంటే తప్పకుండా మన నియర్ బై బ్రాంచెస్ని అయితే విజిట్ చేయండి. హ్యాపీగా దసరా ఫెస్టివల్ కలెక్షన్స్ని షాపింగ్ చేసుకోండి. ఈరోజు కూడా ఈ దసరా ఫెస్టివల్ కలెక్షన్స్లో మనకు లేటెస్ట్ అండ్ బ్యూటిఫుల్ విస్కోస్ క్రేప్ సిల్క్స్ అండి. నార్మల్గా మనం జార్జెట్సే చూసాం, ఈసారి స్పెషల్గా వాటిలో క్రేప్స్ కూడా ఇంట్రడ్యూస్ అవుతూ చాలా బాగున్నాయండి. అండ్ ఆ కలెక్షన్స్తో పాటు కూడా దాంతో విస్కోస్ జార్జెట్స్లో మనం బాందిని డిజైన్లో ఇంకొక వెరైటీ అయితే కూడా చూద్దామండి. అండ్ అలాగే ఫుల్ కలంజలి శారీ వర్క్స్ కూడా చూద్దాం. ఇది ఆల్ ఓవర్ ప్యాటర్న్తో అండ్ సాఫ్ట్ సిల్క్ మెటీరియల్తో ఇంకొక వెరైటీ, ఇది కలంజలి సిల్క్స్. ఇది కూడా చాలా బాగుందండి. సో ఈ 2 వెరైటీస్ ఎలా ఉన్నాయనేది మనం ఈరోజు ఎపిసోడ్లో వాచ్ చేద్దాం. ఇలాంటి బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ ఇంకా మీరు మోర్ కలెక్షన్ చూడాలి, దసరా ఫెస్టివల్ కలెక్షన్స్ షాపింగ్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా బ్రాంచెస్ని అయితే విజిట్ చేయండి. అండ్ అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ ట్రెండీ వెరైటీస్లో మీరు ఎప్పటికప్పటికీ అప్డేటెడ్గా ఉండొచ్చు. ఈరోజు ఫస్ట్ వన్ విస్కోస్ క్రేప్ సిల్క్ అండి. ప్యూర్ క్రేప్లో అండ్ స్పెషల్ బాందలా జరీ వీవింగ్తో అండ్ మంచి విస్కోస్ క్రేప్ శారీ అండి. చాలా బాగుంది అండ్ మంచి క్లాసీ లుక్ అండ్ మంచి షైనీగా. ఇది మీకు ఫంక్షన్స్ వేర్, అకేషన్స్ వైజ్ చాలా గ్రాండ్గా ఉంటుంది. ముఖ్యంగా నైట్ పూట ఏదైనా మీకు ఏదైనా ఫంక్షన్ ఉన్నా కూడా ఫ్యాబ్రిక్ ఆ షైనింగ్ వల్ల మీకు ఆ పార్టీ వేర్ స్టైల్కి కూడా యూజ్ చేసేసుకోవచ్చు అండి. అంత లైట్ వెయిట్తో అంత క్లాసీగా ఉంది. అండ్ చూస్తున్నాయి కదండి, మంచి ట్రెండింగ్ కలర్, మనం పర్పుల్ కాంబినేషన్ అయితే తీసుకున్నాం. దీంతో ఇంకా కలర్ చార్ట్ కూడా ఉంది. సో ఒకసారి మనం ఈ సారీ ఓవరాల్ లుక్ కూడా చూద్దామండి. అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చి కూడా మనకి ఇది 1960 రూపీస్ ఓన్లీ. సో శారీ అయితే సాఫ్ట్ మెటీరియల్ అండి, కంప్లీట్ సాఫ్ట్ మెటీరియల్ విత్ షైనీ లుక్తో ఉంటుంది. అండ్ స్పెషల్ మనకి శారీకి ఏంటి అంటే మనం బాద్లా జరీ వీవింగ్తో శారీ జరీ వీవింగ్ ప్యాటర్న్ అయితే హైలైట్ చేసుకున్నాం. మంచి ప్యూర్ క్రేప్ అండి, క్రేప్ మెటీరియల్. మీకు తెలుసు ఆ క్రేప్ షైనింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది. అండ్ మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్. సో పైన మనకు ఇలాగా మనకు స్పెషల్ బాద్లా జరీ వీవింగ్ బోర్డర్ అయితే ఉంటుందండి. అది కూడా మనకు గోల్డెన్ కలర్ కాంబినేషన్తోనే తీసుకున్నాం. పైన ఇలాగ చిన్న ఒక ఫ్లవర్ బోర్డర్ అండ్ అలాగే ఇక్కడ మనకు ఒక డైమండ్ ప్యాటర్న్తో ఉండే ఒక మంచి బ్రొకేట్ బోర్డర్కి ఒక చిన్న బర్డ్ స్టైల్ టెంపుల్ బోర్డర్ తీసుకుంటూ ఇలాగ మనకు షోల్డర్ బోర్డర్ ఎంతో కూడా ఉంటుంది. స్పెషల్ మనకు బాద్లా జరీ వీవింగ్తో అండ్ గోల్డెన్ కలర్ కాంబినేషన్తో అదైతే మనకు షోల్డర్ బోర్డర్. అండ్ ఇది మనకు మంచి డార్క్ పర్పుల్ కాంబినేషన్ అండి. సో ఈ పర్పుల్ కలర్ కాంబినేషన్ మీద ఇక్కడ చూస్తున్నాం కదండి ఒక క్యూట్ ఫ్లవర్ బంచ్. సో చాలా దగ్గరగా ఇలాగ మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా హైలైట్ అవుతుంది. కొంచెం బ్రాడ్గానే ఉంటుందండి డిజైనింగ్ అంతా కూడా. దాదాపుగా ఇది మనకు 3 to 4 ఇంచెస్ వరకు హెవీగానే ఉంటుంది ఆ బుట్ట అనేది. సో ఒక చిన్న ఫ్లవర్ బంచ్ లాగా తీసుకున్నాం. చాలా దగ్గరగా ఆల్ ఓవర్ డిజైన్ మీకు మొత్తం కూడా ఇలాగే హెవీగా ఉంటుంది. మీకు ఆ ఫ్యాబ్రిక్ షైనింగ్ అయితే మీరు చూడొచ్చండి, చాలా హెవీగా అండ్ చాలా స్మూత్గా ఉంటుంది. కింద కూడా ఇలాగ మనకు ఫ్లోరల్ బ్రొకేట్ బార్డర్ అయితే హైలైట్ చేసుకున్నాం. సో ఇది కూడా మనకు స్పెషల్ బాద్లా జరీ వీవింగ్తోనే. సో దాదాపుగా మనకి ఇది ఒక 5 to 7 ఇంచెస్ వరకు ఉంటుందండి. సో ఇలాగ ఫ్లోరల్ బ్రొకేట్ బార్డర్ అయితే ఉంటుంది. దీనికి ఏంటి అంటే మనం పళ్ళు కూడా యాడ్ చేసుకున్నామండి. సో బ్యూటిఫుల్ పళ్ళు పార్ట్. సో 1/2 మీటర్ వరకు ఉంటుంది పళ్ళు అనేది. సో ఇలాగ మనకు పళ్ళు డిజైన్ అండి. సో బ్యూటిఫుల్ పళ్ళు డిజైన్. ఇదైతే మనకు పళ్ళు పార్ట్. దీనికి మనం బ్లౌజ్ మాత్రం ఏంటి అంటే బేబీ పింక్ షేడ్, బ్యూటిఫుల్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ విత్ మనకు సీక్వెన్స్ వర్క్ అండ్ అలాగే బాద్లా జరీ వీవింగ్ బుటాస్తో ఇలాగ మనకు శారీ డార్క్ కాంబినేషన్ ఉంటుంది. బ్లౌజ్ ఇలాగ లైట్ కాంబినేషన్తో ఇలాగ కాంట్రాస్ట్ అయితే హైలైట్ అయిందండి. బట్ చాలా బాగుంది. శారీ కాస్ట్ కూడా మనకి ఇది 1960 రూపీస్ ఓన్లీ. అండ్ ఈ శారీస్లో కలర్ చార్ట్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఆ కాంబినేషన్స్ ఏంటి అంటే నెక్స్ట్ మనకు బ్యూటిఫుల్ పింక్ కలర్. సో బ్యూటిఫుల్ పింక్ విత్ వచ్చి మనకి ఇది డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ అండి, డార్క్ పింక్ షేడ్తో. సో ఇలా వచ్చి మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే తీసుకున్నాం. అండ్ మంచి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్. సో పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అండి. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ మనం ఇలాగ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ, మంచి పింక్, డార్క్ పింక్ అండ్ దీనికి మనం బేబీ పింక్ షేడ్తో సో ఇలాగ మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఉంటుంది. అండ్ మంచి బ్రైట్ మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ శారీ. సో దీనికి ఆపోజిట్ బ్లౌజ్ ఇలాగ మనకు పింక్ కలర్ కాంబినేషన్, ఇది కూడా బేబీ పింక్ షేడ్.
అండ్ మంచి టిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. సో దీనికి మనం ఇలాగో పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ మంచి బ్రైట్ రెడ్. ఇంకా రాబోయేదంతా కూడా మనకు ఫెస్టివల్స్ కాబట్టి సో మంచి ట్రెడిషనల్ కలర్. సో రెడ్ కలర్ కాంబినేషన్ శారీకి మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ గ్రీన్ కలర్ కాంబినేషన్, అలాగే మంచి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీకి మనకు ఇలాగ రెడ్ కలర్ ఆపోజిట్ బ్లౌజ్ వచ్చి మనం రెడ్ షర్ట్ తీసుకున్నామండి. మంచి విస్కోస్ క్రేప్స్లో మంచి వెరైటీ అండి. కాస్ట్ మనకు 1960 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ వెరైటీ కూడా ఎలా ఉందో చూద్దాం. సో నెక్స్ట్ వెరైటీ మీకు చెప్పాను కదండి. సో విస్కోస్ జార్జెస్ వెరైటీలో మనం స్పెషల్ బాందినీ ప్యాటర్న్ అయితే తీసుకున్నాం. సో నార్మల్గా వీటిలో ఏంటంటే లో కాస్ట్లో కూడా ఉంటాయండి, బట్ ఈసారి ఏంటంటే కొంచెం మనకు వీటిలో ప్యూర్ వెరైటీ యాడ్ చేసుకుంటూ తీసుకున్నాం. సో ఇది మనకు కొంచెం లైట్ అండ్ డార్క్ షేడ్స్తో ఉంటుంది. సో మీరు చూడొచ్చు, పైన మనకు లైట్ టమాటో రెడ్ షేడ్కి ఎండింగ్ వచ్చే కొద్ది మనకు మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్తో ఇలాగ డై కాంబినేషన్తో ఉంటుందండి. మంచి బాందినీ డిజైన్తో మనకు శారీ అంతా కూడా హైలైట్ అయింది. ఇది మనకు విస్కోస్ జార్జెట్ శారీ అండి. కాస్ట్ అయితే మాత్రం సో 2100. సో బాందినీస్లో మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండి. సో ఇవి కూడా మీకు జస్ట్ శాంపిల్ ప్యాటర్న్స్ అని చెప్పొచ్చు. మీరు ఒకసారి స్టోర్ విజిట్ అయితే ఇంకా డిఫరెంట్ కలెక్షన్స్ వాచ్ చేసి షాపింగ్ అయితే చేసుకోవచ్చు అండి. మంచి మంచి ప్యాటర్న్స్ అయితే యాడ్ అవుతూనే ఉన్నాయి. సో ఇది మీకు డై షేడ్లో తీసుకున్నాం, టమాటో రెడ్ విత్ మనకు మెరూన్ రెడ్ కలర్, మంచి బ్యూటిఫుల్ కాంబినేషన్. పైన ఇలాగా మనకు ఒక మంచి బ్యూటిఫుల్ ఫ్లోరల్ బోర్డర్ అయితే ఉంటుందండి. ఒక 4 ఇంచెస్ బోర్డర్ అయితే తీసుకున్నాం, గోల్డెన్ కలర్ కాంబినేషన్తో ఉంటుంది. అండ్ అలాగే పైన ఇలాగ రా సిల్క్ మెటీరియల్తో పైపింగ్ కూడా తీసుకుంటూ సో ఇదైతే మనకు షోల్డర్ బోర్డర్. శారీలో ఆఫ్ ది షేడ్ అంతా కూడా మనకి ఇలాగా టమాటో రెడ్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నాం. మీరు ఇక్కడ డిజైనింగ్ అయితే చూడొచ్చండి, ఇలాగా ఒక వేవ్ ప్యాటర్న్ డిజైనింగ్ ఉంటుంది. ఒక 3 లైన్స్ అయితే తీసుకున్నాం. అలాగే ఇక్కడ మనకు ఒక బాక్సెస్ ప్యాటర్న్ కూడా ఉంటుంది. సో ఇలాగా మనకు మిడిల్ పార్ట్లో డిజైన్ అయితే తీసుకున్నాం. అండ్ అలాగే మిడిల్లో ఏంటంటే బాందినీ డిజైనింగ్ అది కూడా ఒక డైమండ్ ప్యాటర్న్లో తీసుకుంటూ ఇలాగ మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా ఆల్ ఓవర్ జరీ వీవింగ్తో అండ్ బాందినీ వర్క్తో సో ఇలాగ మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా హైలైట్ అవుతుంది. సో ఇది ఆఫ్ ద షేడ్ టమాటో రెడ్, ఆఫ్ ద షేడ్ ఇలాగా మెరూన్ రెడ్ షేడ్. సో సేమ్ బోర్డర్ అండి, షోల్డర్ బోర్డర్ ఏదైతే మనం జస్ట్ 4 ఇంచెస్ ఫ్లోరల్ బోర్డర్ తీసుకున్నామో స్పెషల్ బాంద్లా జరీ వీవింగ్తో సేమ్ బోర్డర్ కూడా మనకి ఇలాగా కింద బోర్డర్ ఉంటుంది. అండ్ వచ్చి మనకు పళ్ళు అనేది కూడా సో ఇలాగా బ్యూటిఫుల్ పళ్ళు పార్ట్. సో ఇదైతే మనకు పళ్ళు డిజైన్, హెవీ పళ్ళు. అండ్ బ్లౌజ్ మాత్రం ఇలాగా మనకు బార్డర్ షేడ్ మెరూన్ రెడ్ కలర్ కదండి. సో ఆ కలర్ కాంబినేషన్తోనే ఇలాగ మనకు బ్లౌజ్ సింపుల్గా ప్లెయిన్. శారీ హెవీగా ఉంది కాబట్టి సింపుల్గా ప్లెయిన్ అయితే తీసుకున్నాం. హ్యాండ్స్కి కూడా ఒక చిన్న బార్డర్ అయితే హైలైట్ అయింది. శారీ కాస్ట్ జస్ట్ మనకి ఇది సో 2100 అండి. సో ప్యూర్ వెరైటీ. అండ్ ఈ శారీస్లో కూడా కలర్ చార్ట్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో కాంబినేషన్స్ ఏంటి అంటే సో నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్, మంచి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ శారీ. మంచి షేడ్స్ ఇలానేనండి, మనకు కొంచెం లైట్ షేడ్ అండ్ డార్క్ షేడ్స్ ఇలాగే ఉంటాయి అన్నమాట. అంటే ఈ కాంబినేషన్స్ మనం 0 to 100 షేడ్స్ అంటాం. సో ఇలాగే మనకు డై కాంబినేషన్స్తోనే ఉంటాయి. అండ్ మంచి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ. అండ్ అలాగే సో లైట్ ఆనియన్ పింక్ షేడ్, సో బ్యూటిఫుల్ లైట్ కలర్. అండ్ వచ్చి మనకు మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ. అండ్ అలాగే సో మంచి లైట్ టిల్ గ్రీన్ షేడ్, లైట్ షేడ్ ఇది పేస్టల్ షేడ్ అండి. అండ్ వచ్చి మంచి బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్. అండ్ వచ్చి మనకు మంచి లెవెండర్ కలర్ అండ్ మనకు సో మంచి బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అండి. సో కాస్ట్ మనకు సో 2100. నెక్స్ట్ వెరైటీ కూడా ఎలా ఉందో చూద్దాం. అండ్ నెక్స్ట్ వెరైటీ అండి సో మీకు చెప్పాను కదండి సో కలంజలి సిల్క్స్ ప్యాటర్న్స్ అండ్ ఆల్ ఓవర్ ప్యాటర్న్స్లో సో నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్, మంచి సాఫ్ట్ సిల్క్ మెటీరియల్ మీద సో మంచి బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాం. ఇలాంటి ఆల్ ఓవర్ ప్యాటర్న్స్ ఏంటంటే సో కొంచెం ఫంక్షన్స్కి వాటికి కొంచెం గ్రాండ్ లుక్ని అయితే ఇస్తాయండి. నార్మల్ బుటీ స్టైల్స్ కన్నా ఇలాంటి ఆల్ ఓవర్ స్టైల్స్ మీకు లుక్ అనేది అండ్ అంటే శారీ లుక్ కానీ మీకు చాలా గ్రాండ్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఇదైతే చూస్తున్నా కదండి మంచి బ్రైట్ పింక్ షేడ్ అయితే తీసుకున్నాం. అండ్ శారీ కాస్ట్ మనకు సో 2130 రూపీస్. ఇలాంటి ఆల్ ఓవర్ జాల్ డిజైన్స్లో కానీ ఫుల్ జాల్ డిజైన్స్ కానీ ఆల్ ఓవర్ ప్యాటర్న్స్లో కానీ మన దగ్గర కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి. ఇంకా మీరు మోర్ ప్యాటర్న్స్ చూడాలి అనుకుంటే తప్పకుండా బ్రాంచెస్ని అయితే విజిట్ చేయండి. చాలా గ్రాండ్గా ఉంటుందండి. సో ఇది మీకు నైట్ పార్టీ వేర్ స్టైల్కి అలా కూడా అయినా కూడా యూజ్ చేసేసుకోవచ్చు. సో ఇదైతే మనకు సో మంచి బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ ఆల్ ఓవర్ ఫ్లోరల్ స్టైల్ డిజైన్ ఉంటుంది విత్ మనకు గోల్డ్ జరీ వీవింగ్తోనే తీసుకున్నాం.
సో ముందుగా ఇది మనకు డబల్ బోర్డర్ వీవింగ్ అండి. షోల్డర్ బోర్డర్ ఎలా అయితే ఉంటుందో సో కింద బోర్డర్ కూడా సేమ్ లెంత్తో అండ్ సేమ్ డిజైన్తో సో ఉంటుంది. సింగిల్ పళ్ళు కూడా మీరు వేర్ చేసుకోవచ్చు. సో షోల్డర్ బోర్డర్ సో దాదాపుగా మనకు 5 to 7 inches బోర్డర్ అండి. అది కూడా మంచి గోల్డ్ జరీ వీవింగ్తోనే తీసుకున్నాం. పైన ఇలాగా ఒక చిన్న వేవ్ బ్రొకెట్ బోర్డర్ సో 2 sides ఉంటుంది. మిడిల్లో మనకి ఇలాగా ఫ్లవర్ బోర్డర్ అండి. అది కూడా మనకి ఇలాగే గోల్డ్ జరీ వీవింగ్తోనే తీసుకుంటూ సో అదైతే మనకు షోల్డర్ బోర్డర్ ఉంటుంది. అండ్ మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా సో ఈ ఫ్లవర్ డిజైనింగ్ అండి. సో ఈ ఫ్లవర్ డిజైన్ అంతా కూడా మనకు ఆల్ ఓవర్ ప్యాటర్న్. సో మీకు చూడొచ్చు ఈ స్టెమ్ పార్ట్ అంతా కూడా సో ఇది మనకు గోల్డ్ జరీ వీవింగ్తోనే తీసుకున్నాం విత్ మనకు ఒక చిన్న డబల్ లీఫ్తో అండ్ అలాగే ఒక చిన్న ఫ్లవర్ బంచెస్తో ఇలాగ మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా ఆల్ ఓవర్ ప్యాటర్న్. మీకు ఎక్కడ అనేది గ్యాప్ లేకుండా శారీ అంతా కూడా ఇలాగే హెవీ డిజైనింగ్ ఉంటుంది. దీనికి అదర్ సైడ్ బోర్డర్ కూడా సేమ్ మనకి ఇలాగే ఫ్లోరల్ బోర్డర్ జస్ట్ 5 to 7 inches బోర్డర్. ఇది కూడా గోల్డ్ జరీ వీవింగ్తోనే తీసుకున్నాం. ఇలాగ మనకు కింద బోర్డర్ అయితే ఉంటుంది. దీనికి మనం పళ్ళు కూడా ఇలాగ మనకు హెవీ రిచ్ పళ్ళు, గ్రాండ్ పళ్ళు అండి. సో అదైతే మనకు పళ్ళు పార్ట్. బ్లౌజ్ ఏంటంటే ఇలా హెవీ శారీస్కి నార్మల్గా మనం ఏ శారీస్లో అయినా కూడా సింపుల్ బ్లౌజెస్నే ప్రిఫర్ చేస్తామండి. ఎందుకంటే శారీ హెవీ ఉండి బ్లౌజ్ కూడా హెవీగా ఉంటుంటే మొత్తం మనకు ఒకేలాగా కనిపిస్తుంది శారీ లుక్ అంతా కూడా. సో అందువల్ల ఏంటంటే ఇలాంటి హెవీ శారీస్ మీరు ఏదైనా ప్రిఫర్ చేసుకున్నప్పుడు బ్లౌజెస్ మాత్రం ఇలాగే సింపుల్గా చూస్ చేసుకోండి. అందుకని దీనికి కూడా ఇలాగే సింపుల్గా ప్లెయిన్ బ్లౌజ్ అయితే తీసుకున్నాం. సో ఈ శారీ కాస్ట్ మనకు సో 2130 rupees. చాలా బాగుంటుందండి శారీ అయితే. అండ్ ఈ శారీలో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కలర్ సో మంచి బ్రైట్ కలర్, సో మంచి డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి. అండ్ అలాగే సో మంచి మనకి ఇది బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ మంచి ట్రెండింగ్ కలర్ అండ్ బ్యూటిఫుల్ లెవెండర్ కలర్ కాంబినేషన్ శారీ. అండ్ అలాగే సో మంచి గ్రీన్ కలర్ అండి, బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండ్ మంచి ట్రెండింగ్ కలర్. ఇది కూడా మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్. శారీ కాస్ట్ మనకు 2130 rupees ఓన్లీ. సో చూసారు కదండి. సో ఈరోజు ఎపిసోడ్లోని స్పెషల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదండి. మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా మీరు ఈ దసరా ఫెస్టివల్ కలెక్షన్స్ ఇప్పటివరకైనా విజిట్ అవ్వలేదు అనుకుంటే తప్పకుండా మన బ్రాంచెస్ని అయితే విజిట్ చేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.